అందరికి నమస్తే అండి. పుష్ప వ్లాగ్స్‌కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో వినాయక చవితి రోజు ప్రత్యేకంగా చేసుకునే ఉండ్రాళ్ళ పాయసం ఎలా చేయాలో చూపించబోతున్నానండి. వినాయకుడికి ప్రీతికరమైన ఉండ్రాళ్ళ పాయసం పాలు విరగకుండా మంచి రుచితో సింపుల్‌గా ఎలా చేయాలో చూద్దామండి. ఓకే అండి, వీళ్ళకి వెళ్ళిపోదాం. ఒక కప్పు బియ్యం పిండితో ఉండ్రాలు చేసుకుందామండి. అందుకే ఒక కప్పు బియ్యం పిండికి 2 కప్పుల బెల్లం తీసుకొని ఒక కప్పు నీళ్లు పోసుకొని నానబెట్టుకోవాలి. నానుతా ఉంటుంది, పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు వేరే బౌల్‌లో ఒక 3 స్పూన్ల బెల్లం వేసేసుకొని, కొన్ని నీళ్లు పోసుకొని ఇది మొత్తం కరిగించుకోవాలి. సగం కప్పు సగ్గుబియ్యాన్ని ఒక 2 గంటల ముందు నానబెట్టుకుంటే మనకిలా ఒక కప్పు నిండా అవుతుంది. రెడీగా పెట్టుకోవాలి. కట్టెల పొయ్యి వెలిగించేసుకొని కట్టెల పొయ్యి మీద కడాయి పెట్టేసుకుందాం. ఒక్క కప్పు బియ్యం పిండి తీసుకుంటున్నానండి నేను. మనం బెల్లం తీసుకున్న కప్పు, ఈ కప్పు సేమ్ మెజర్‌మెంట్ అండి, కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. ఒక కప్పు బియ్యం పిండికి ఒక కప్పు నీళ్లు తీసుకోవాలి. ముందుగా 3 స్పూన్ల బెల్లాన్ని నీళ్లు పోసి కరిగించుకున్నాం కదండి, అది ఫిల్టర్ చేసుకొని పోసుకోవాలి. ఇప్పుడు ఇందులో చిటికెడు ఉప్పు, 1 స్పూన్ నెయ్యి వేసి కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పచ్చి కొబ్బరి పౌడరు ఒక 4 స్పూన్లు వేసేసుకొని కలిపేసుకోవాలి. ఎసరు రాగానే మనం కప్పు బియ్యం తీసి పక్కన పెట్టుకున్నాం కదా, అది వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. మనము పచ్చి కొబ్బరి పౌడర్ వేసుకున్నాం కదండి, అలా వేయడం వల్ల ఉండాలు టేస్ట్గా వస్తాయండి. అలాగే మనకు బెల్లం లిక్విడ్ని మంచిగా పీల్చుకుంటాయి కాబట్టి ఖచ్చితంగా వేయడానికి ట్రై చేయాలి. పిండి బాగా కలిపేసుకున్న తర్వాత పొయ్యి మీద నుంచి దించేసుకొని మూత పెట్టేసుకొని 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద ఇంకో కడాయి పెట్టేసుకొని అందులో 3 కప్పుల నీళ్లు పోసుకోవాలి. ఆ నీళ్లు వేడయ్యేంతలోపు మనము పిండి రెడీ చేసేసుకుందాం. 5 నిమిషాల తర్వాత మనకు పిండి సాఫ్ట్‌గా అవుతుందండి. ఇప్పుడు ముద్దలాగా తయారు చేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. పిండి ఎంత బాగా కలుపుకుంటే, పిండి ఎంత సాఫ్ట్‌గా అవుతే మనకు ఉండ్రాళ్ళు అంత నీట్‌గా వస్తాయి. ఇప్పుడు మనము ఒక ఆనియన్ సైజ్ అంత పిండిని తీసి పక్కన పెట్టేసుకోవాలి. పాయసము చిక్కదనం కోసం ఈ పిండి వాడుకుందాం. పిండిని ఇప్పుడు చిన్న చిన్న ముద్దల్లాగా తీసుకొని మనం రౌండ్‌గా చేసుకోవాలండి. ఉండ్రాళ్ళు చేసుకోవాలి. పెద్దగా ఉండకూడదు, మరీ చిన్నగా ఉండకూడదు. మీడియం సైజులో ఉంటే సరిపోతుంది. ఈ సైజు ఉంటే సరిపోతుందండి. అలా పిండంతా మనం ఉండ్రాళ్ళు ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. చూడండి ఎంత నీట్‌గా వచ్చాయో, ఒక్కటి కూడా పగలకుండా వచ్చాయన్నమాట. పిండి సాఫ్ట్‌గా ఉంటే ఇలా వస్తాయి. పొయ్యి దగ్గరికి వెళ్ళిపోదామండి. ఎసరైతే వచ్చిందండి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని అందులో వేసేసుకొని కలిపేసుకోవాలి. 5 నిమిషాలు సగ్గుబియ్యం ఉడకనివ్వాలి. అంతలోపు మనం పిండి ముందుగా తీసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు లిక్విడ్ ప్రిపేర్ చేసుకుందాం. ఈ పిండిలో 1 కప్పు నీళ్లు పోసుకొని మనం మొత్తం పిండి ముద్దను మొత్తం కలిపేసుకొని మనం లిక్విడ్ లాగా చేసుకోవాలి. ఇలా కలిపేసుకొని రెడీగా పెట్టేసుకోవాలి. సగ్గుబియ్యం అయితే బాగానే ఉడికినాయండి. ఇలా ఎసరు రావాలండి. మరుగుతూ ఉన్నప్పుడే మనము ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఉండాలను అందులో వేసేసుకొని కలిపేసుకోవాలి. ఒక 5 మినిట్స్ పాటు మనం ఖచ్చితంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఉండాలు ఇప్పుడు ఉడకాయలేవో చెక్ చేసుకోవాలి. ఒక స్పూన్తో తీసుకొని ఇంకో స్పూన్తో అలా అంటే జస్ట్ ప్రెస్ చేస్తేనే మనకి ఈజీగా కట్ అవ్వాలండి. సాఫ్ట్‌గా ఇరగాలి. అప్పుడే మనకు ఉండాలు ఉడికినట్టు. మన ఉండలు అయితే బాగా ఉడికాయండి. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న బెల్లం లిక్విడ్ను మనం ఇందులో పోసేసుకోవాలండి. 2 కప్పుల బెల్లంలో 1 కప్పు నీళ్లు పోసుకొని నానబెట్టుకున్నాం. ఫిల్టర్ చేసుకోవాలి, డస్ట్ ఉంటుంది కాబట్టి ముందుగా నానబెట్టుకున్నాను అందుకే. బెల్లం వేస్తే ఉండాలు ఉడకవండి. అందుకే ముందు ఉడికించుకున్న తర్వాతనే మనం బెల్లం లిక్విడ్ వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో ముందుగా కలిపి పెట్టేసుకున్న పిండి మిశ్రమంను మరొక్కసారి కలిపి అందులో పోసేసుకోవాలి. ఈ పిండి మిశ్రమం పోసిన వెంటనే మనం కలిపేసుకోవాలండి. లేకుంటే ఆ పిండి మొత్తం కింద అడుగంటుకుపోతుంది. కాబట్టి వెంటనే కలిపేసుకోవాలి బాగా. కొలతలు కరెక్ట్‌గా ఉంటే రెసిపీ బాగా కుదురుతుందండి. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. చూడండి బాగా ఉడికింది. ఇలా లిక్విడ్‌గా ఉన్నప్పుడే మనం పొయ్యి నుంచి కిందికి దింపేసుకోవాలి. చల్లారితే ఇంకా థిక్‌గా అవుతుంది కాబట్టి కిందికి దింపగానే వేడిగా ఉన్నప్పుడే ఒక స్పూన్ ఇలాచి పౌడర్ వేసేసి కలిపేసుకోవాలి. పాయసం కాస్త చల్లారేలోపు మనం డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుందాం. పొయ్యి మీద కడాయి పెట్టేసుకొని 3 స్పూన్ల నెయ్యి వేసుకొని అందులో కాజు, బాదం, కిస్మిస్, ఎండు కొబ్బరి ముక్కలు వేసి బాగా దోరగా వేయించుకోవాలి. డ్రై ఫ్రూట్స్ ఎక్కువ తినాలనుకునే వాళ్ళు ఎక్కువ వేసుకోండి. వీటి కొలతలేం అవసరం లేదండి. మన ఇష్టం వచ్చినట్టు వేసుకోవచ్చు. ఇప్పుడు దోరగా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టుకుందాం. ఒక 50% చల్లారిన పాయసంలో ఇప్పుడు మనం ముందుగా కాచి చల్లార్చిన చిక్కడి పాలు 1 కప్పు పోసుకుంటున్నాను నేను. 1 కప్పు అయితే కరెక్ట్ సరిపోతుందండి. మరీ థిక్‌గా అవ్వదు, మరీ పల్చగా అవ్వదు పాయసము.
చూడండి ఇలా కొద్ది చల్లారినాక పాయసంలో మనం మిల్క్ కలపడం వల్ల పాలు విరగవు. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకొని కలిపేసుకుంటే మన టేస్టీ ఉండ్రాళ్ళ పాయసం రెడీ. బొజ్జ గణపయ్యకు ఎంతో ప్రీతికరమైన ఉండ్రాళ్ళ పాయసాన్ని నైవేద్యంగా సమర్పించండి. అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. చూశాం కదండి ఉండ్రాళ్ళ పాయసం ఎంత సులువుగా చేసేసుకున్నామో. ఈ కొలతలతో కనుక చేస్తే పాయసం అదిరిపోతుందండి. యమ్మీగా టేస్ట్‌గా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు మీ ఇంట్లో వాళ్ళకు తప్పకుండా నచ్చుతుంది. ఇదండి ఈరోజు మన వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం, విలేజ్ వంటల కోసం, ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. థాంక్స్ ఫర్ వాచింగ్.